గత వైకాపా ప్రభుత్వ హయాంలో విశాఖ రుషికొండ వద్ద నిర్మించిన భారీ భవనాన్ని కేంద్ర అవసరాల నిమిత్తం సెంట్రల్ గవర్నమెంట్కు అప్పగించాలని టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు రమణ మాదిగ ప్రభుత్వానికి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకులు సవలాపురపు వెంకటరమణ మాదిగ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞాపన పత్రం సమర్పించారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల్లో ఒకటైన రుషికొండ ప్యాలెస్ నిర్మాణం గురించి, దాన్ని వృధా కాకుండా ఉపయోగించుకునే అంశం గురించి ఈ విజ్ఞాపన పత్రం అందజేశారు. విశాఖపట్నంలో గల రుషికొండలో అప్పట్లో కట్టిన కట్టడాలను ఉన్న స్థితిలో వాడుకోవడానికి లేదా ఏపీ టూరిజంలో దానిని వాడుకోవడం వల్ల గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కాలంలో రుషికొండ వ్యవహారంలో అనేక అవకతవకలు, అనేక చట్ట ఉల్లంఘనలు జరిగాయని ప్రజలకు చెప్పి ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సుమారు 540 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, పర్యావరణ నష్టం లేకుండా సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కట్టడాల్లో సుమారు 9 ఎకరాలు మాత్రమే ప్యాలెస్ నిర్మాణం కొరకు వాడినట్లు కొన్ని న్యూస్ పేపర్లు, టీవీ ఛానల్స్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. అయితే ఇది సీఎం క్యాంప్ కార్యాలయం కోసం, రాష్ట్ర సెక్రటేరియట్ కోసమని అప్పటి ఆ ప్రభుత్వం 3 రాజధానులకు అనుగుణంగా నిర్మాణాన్ని నిర్మించారని, అందులో ముఖ్యమంత్రి నివసిస్తారని భావిస్తున్నామని ఆనాడు చెప్పారని. అయితే ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఉమ్మడి కూటమి ప్రభుత్వ నిర్ణయాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఇలాంటి భారీ నిర్మాణం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని భావిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో కేసులు ఉన్న కారణంగా భారత రక్షణ రంగానికి అత్యంత కీలకమైన ప్రదేశంగా ఉన్న తూర్పు బంగాళాఖాతానికి అభిముఖంగా ఉన్న రుషికొండను కాపాడాల్సిన ఆవశ్యకతతో పాటు ఆ బిల్డింగ్స్ ప్రజా ప్రయోజనం కొరకు పర్యావరణ నష్టం లేకుండా వారు ఇప్పుడు ఉపయోగించిన భూమిలో 60 ఎకరాల్లో కేవలం బిల్డింగ్ నిర్మాణాల కోసం 9 ఎకరాల్లో ప్యాలెస్ నిర్మించిన క్రమాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇటు టూరిజం వైపు నుంచి కానీ ఆ బిల్డింగ్స్ను వాడి అంత పెద్ద బిల్డింగ్స్కు పెద్ద మొత్తంలో అద్దె చెల్లించే వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ ఉండకపోవచ్చని భావిస్తున్నామని తెలిపారు. ఒక సీఎం గారి కార్యాలయం దృష్టిలో పెట్టుకుని పార్కింగ్ ప్లేసులతో పాటు ఓపెనింగ్ గ్రీనరీ కోసం, రోడ్ల నిర్మాణం, పార్కుల కోసం సుమారు 40 నుంచి 50 ఎకరాల భూమిని ఉపయోగించినట్లు అవగతమవుతుందన్నారు. అందువల్ల ఆ కట్టడాలను ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలకు దీర్ఘకాలం అనగా 20 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వడం వలన అందులో సుమారు ప్రత్యక్షంగా 2,000 మంది, పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఇదే టైంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు యొక్క నియమ నిబంధనలను అనుసరించి రోడ్ల కోసం, పార్కింగ్ కోసం, ఓపెనింగ్ గ్రీనరీ కోసం ఉంచిన భూమి విస్తీర్ణంలో ఆ కంపెనీలకు వచ్చి పోయే వాహనాలకు రోడ్డుతో పాటు మినిమం సౌకర్యాలు కల్పిస్తూ మిగిలిన భూముల్లో పర్యావరణంలో లబ్ధి చేకూర్చే విధంగా తుఫాను సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే క్రమంలో ఆ భూమిలో మొక్కలు నాటుతూ సంరక్షణ చేసినట్లయితే రుషికొండ విషయంలో గతంలో మాదిరిగానే పర్యావరణానికి నష్టం లేకుండా ఉంటుందని తాము భావిస్తూ ఉన్నామన్నారు. భారతదేశానికి అత్యంత రక్షణ పరంగా ముఖ్యమైనది విశాఖపట్నం దగ్గరలో గల బంగాళాఖాతానికి అభిముఖంగా ఉంటున్న అత్యంత కీలకమైన రుషికొండపై ఇటువంటి ప్రదేశంలో ఉన్న రుషికొండ ప్యాలెస్ రక్షణ రంగానికి కేటాయించినట్లయితే దేశ రక్షణ భాగంలో వారు ఈ కట్టడాలను ఉపయోగించుకుంటారు. గత అనుభవాలను గుర్తు చేసుకుని భవిష్యత్ రక్షణ వ్యవస్థలకు అనుకూలమైన ఈ ప్రదేశాన్ని వారికి అప్పగించినట్లయితే విశాఖ భవిష్యత్తుతో పాటు భారత రక్షణలో అగ్రగామిగా ఈ ప్రాంతం ఉంటుందని తమకు తెలియజేసుకుంటున్నామని తెలిపారు. వాడకుండా ఉన్న మిగిలిన ప్రదేశాల్లో మొక్కలు నాటడం వల్ల అటు గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు కూడా అభ్యంతరం ఉండకపోవచ్చునని, భారతదేశ రక్షణ విషయంలో గనుక కొన్ని ముఖ్యమైన అంశాల్లో నిబంధనలను సడలిస్తూ ఆ కట్టడాలను పరిరక్షణ చేస్తూ పర్యావరణకు అనుకూలంగా చర్యలు తీసుకున్నట్లయితే సుమారు 450 కోట్ల ప్రజాధనంతో ఖర్చు చేసిన ప్రదేశాన్ని, కట్టడాలను కాపాడుకోగలమని తాము భావిస్తున్నామని అన్నారు. నేషనల్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ జాయింట్ వెంచర్గా కానీ ఈ కట్టడాన్ని వినియోగంలోకి తేవడం కానీ, లేదా చివరిగా భారత రాష్ట్రపతి దక్షిణ భారతదేశ పర్యటనలో భాగంగా విడిదిగా చేసుకుంటే దేశంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగాను అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంకు చేరువుగా ఉన్న ఈ కట్టడం ఉంటుందని గుర్తు చేసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో ఈ ప్రతిపాదనలో ఉన్న అంశాలపై తమరి ప్రభుత్వం ద్వారా సమగ్రమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ను తయారు చేసుకుని అందులో లోటుపాట్లను గుర్తించి భారతదేశ అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, దేశ రక్షణకు ఉపయోగపడే విధంగా
తమరు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటున్నట్లు ఎస్వి రమణ మాదిగ తెలిపారు.